హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపిస్తున్నానండి. ఇది ఢిల్లీలో ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? ఎంత లగేజ్ తీసుకువెళ్ళాలి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఏ వస్తువులు తీసుకెళ్ళాలి, ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో తీస్తున్నా. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులో 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ స్టెప్ వచ్చి మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఫస్ట్ సెక్యూరిటీని క్రాస్ చేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మన బ్యాగ్, సూట్ కేస్ ఉంటే గనక స్కాన్ చేసి ట్యాక్స్ వేయించుకోవడం. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన బ్యాగ్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మన బోర్డింగ్ పాస్ కన్ఫర్మ్ చేసుకోవడం. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి పోలీస్ సెక్యూరిటీ మనల్ని పర్సనల్గా చెక్ చేస్తారండి. మన హ్యాండ్ లగేజ్ని కూడా స్కాన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ వచ్చేటప్పటికి మన బోర్డింగ్ గేట్ దగ్గర వెయిట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. సిక్స్త్ స్టెప్ వచ్చేటప్పటికి ఫ్లైట్లోకి వెళ్ళడం. సెవెంత్ స్టెప్ వచ్చేటప్పటికి మన ఫ్లైట్ దిగిన తర్వాత మన బ్యాగ్స్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది, ఎగ్జిట్ అయ్యే ప్రాసెస్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఢిల్లీ టెర్మినల్ 1లో ఉన్నానండి. నేను రాజమండ్రికి ట్రావెల్ చేస్తున్నా. ఇక్కడ ఈ స్క్రీన్లో ఫ్లైట్ నెంబర్స్, డెస్టినేషన్ ఇలా డిస్ప్లే అవుతున్నాయి. దాన్ని చూసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్కి రాగానే మీ దగ్గర ఎక్కువ లగేజ్ ఉంటే లగేజ్ కార్ట్లో పెట్టేసుకోవాలి. తక్కువ లగేజ్ ఉంటే లగేజ్ కార్ట్ అవసరం లేదండి. మనము ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రీ అయ్యే ముందు ఎంట్రన్స్లో సెక్యూరిటీ చెక్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్స్, మీ ఫ్లైట్ టికెట్స్ జిరాక్స్ అన్నా క్యారీ చేయొచ్చు, లేదా మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మెయిల్కి వస్తుంది కదా, ఆ మెయిల్ చూపించినా కూడా లోపలికి అలౌ చేస్తారు. ఇది సెల్ఫ్ సర్వీస్ మిషన్ అండి. మనం ఇందులో మన పిఎన్ఆర్ నెంబర్ వస్తే బోర్డింగ్ పాస్ వస్తుంది. అలాగే లగేజ్కి కూడా ట్యాక్స్ వస్తాయి. మనమైతే పెద్ద పెద్ద లైన్లో నించోని అవసరం లేదండి. ఎవరికైనా ఇది చేయడం రాకపోతే మనం కౌంటర్స్లో నించుంటే వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇస్తారు. లగేజ్కి కూడా ట్యాక్స్ వాళ్ళే ఇస్తారండి. నాకు ఇక్కడ లైన్ ఎక్కువ ఉందని నేను సెల్ఫ్ కౌంటర్లో చేసేసుకున్నాను. డొమెస్టిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలంటే మాత్రం మినిమం 2 అవర్స్ ముందుగా ఎయిర్పోర్ట్లో ఉండాలి. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అయితే మినిమం 3 అవర్స్ ముందైనా ఉండాలండి ఎయిర్పోర్ట్లో. ప్రాసెస్ అది ఎక్కువ టైం పడుతుంది. మీరు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకుంటే అప్పుడు పాస్పోర్ట్ కంపల్సరీ. లోకల్లో ఇండియాలో వెళ్ళాలనుకుంటే బోర్డింగ్ పాస్ ఒకటి సరిపోతుంది. అసలు ఫస్ట్ టైం ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లైట్ టికెట్స్ వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎగ్జిగో, ఇండిగో, మేక్ మై ట్రిప్, దాని నుండి ఏది బెస్ట్ ప్రైస్ వస్తుందో చూసుకుని బుక్ చేసుకోండి. మీరు తీసుకువెళ్ళే ప్రతి లగేజ్ ఇక్కడ స్కాన్ చేస్తారు. ఇక్కడ ప్రతిదీ వెయిట్ చూస్తారండి. మీరు చెక్ ఇన్ లగేజ్లో సెల్స్, ల్యాప్టాప్స్, ఐపాడ్స్ ఇవేమీ అలో చేయరు. అవన్నీ మీరు హ్యాండ్ లగేజ్లో పెట్టేసుకోండి. మన చెక్ ఇన్ లగేజ్ ప్రతిదీ వెయిట్ చూస్తారు. మన టికెట్లో మెన్షన్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం హ్యాండ్ లగేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. అది కూడా ఎక్కువైతే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. నాది ఇండిగో ఫ్లైట్ అండి. నేను ఇండిగో ఫ్లైట్ కౌంటర్లో ఉన్నాను. హ్యాండ్ లగేజ్ వచ్చి 7 kgs,
లగేజ్ వచ్చి 15 కేజెస్ ఇచ్చారు నాకు. మన చెక్ ఇన్ లగేజ్కి ఇలా ట్యాగ్ వేస్తారండి. మనం ఇక్కడ లగేజ్ డ్రాప్ చేస్తే వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఫ్లైట్లో ఏ వస్తువులకి ఎలో లేదో నేను చెప్తానండి. కొన్ని పర్టికులర్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్లైట్లో తీసుకెళ్ళకూడనివి. పవర్ బ్యాంక్స్, కారం, సిజర్స్, పౌడర్, పికిల్, గీ, ఆయిల్స్, నెయిల్ కటర్స్ ఇవి ఎలో చేయరండి. రేజర్స్, బ్లేడ్స్, నైఫ్స్, సిగరెట్స్, గన్స్, బ్యాటరీస్, హ్యామర్స్, రెంచెస్, బేస్బాల్ బ్యాట్స్ ఇవి కూడా తీసుకెళ్ళకూడదండి. లైటర్స్ కూడా తీసుకెళ్ళకూడదు. మనతో పాటు తీసుకెళ్లాల్సిన వస్తువులు అయితే ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళొచ్చండి. వాటర్ తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ మన హ్యాండ్ లగేజ్కి చిన్న సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. మీరు క్యారీ చేసే హ్యాండ్ లగేజ్ను మొబైల్ ఛార్జర్స్, వ్యాలెట్స్, ఐపాడ్స్, ఇయర్ ఫోన్స్, వ్యాలెట్, వాచెస్, బెల్ట్స్, ల్యాప్టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, మనీ, మీ బోర్డింగ్ పాస్ ఇలా ఏవి ఉన్నా ఈ ట్రేలో పెట్టండి. పెట్టేశాక స్కాన్ అవుతాయి. ఇవన్నీ వేసాక మనల్ని కూడా సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తారు. లేడీస్కి అయితే లేడీ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తారు. జెంట్స్ అయితే జెంట్స్ ఉంటారండి సెక్యూరిటీ గార్డ్. మనల్ని ఒకసారి చెక్ చేసాక ట్రేలో వేసిన మన థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ మేము స్వెటర్స్ కూడా వేసేసామండి. మొత్తం అందరూ స్వెటర్స్ కూడా తీసి ట్రేలో వేసేయాలి. అవి కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం గేట్స్ దగ్గరికి వెళ్తామండి. అలాగే ఇక్కడ డిస్ప్లే కూడా ఉంటుంది. మనం ఫ్లైట్ నెంబర్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏ టైంకి వస్తుందో, ఏ గేట్కి వస్తుందో మనం ఇక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు. మన బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు మన ఫ్లైట్ ఏ గేటుకి వస్తుందో వాళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారు. అలాగే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4, గేట్ 5 ఇదైతే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ 50 గేట్స్ వరకు ఉండొచ్చండి. నాదైతే గేట్ నెంబర్ 42. నేను ఎస్కలేటర్ మీద ఉన్నాను ఇప్పుడు. అక్కడ వరకు నడవాలి నేను ఇప్పుడు. మీ ఫ్లైట్ టైం బట్టి మీరు ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ మొత్తం చూడొచ్చు. నా ఫ్లైట్ అయితే 7కి అండి. నేను ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చేసాను. మనకి ఇక్కడ వాష్రూమ్స్, బేబీ కేర్ రూమ్స్ కూడా ఉంటాయి. మనం షాపింగ్ చేసుకోవడానికి కూడా ఫుడ్ స్టాలు, బట్టల షాపులు అవి కూడా ఉన్నాయండి. 8 to 45 చూపిస్తుంది. సో నేను 42కి వెళ్ళాలి, గేట్ నెంబర్ 42కి. మీరు షాపింగ్ చేసుకోవాలంటే కొన్ని షాప్స్ ఉంటాయి ఇన్సైడ్ ఎయిర్పోర్ట్లో. మీ టైంని బట్టి, మీ ఫ్లైట్ టైంని బట్టి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా టైం ఉందండి. సో నేను ఇన్సైడ్ మొత్తం చూసాను ఎయిర్పోర్ట్. ఇది మనం ఫ్లైట్లోకి వెళ్ళే ముందు ఇంత లైన్ ఉంటుందండి. మీ ఫ్లైట్ నెంబర్ అనౌన్స్ చేసిన తర్వాత మీ బోర్డింగ్ పాస్ ఒకటి చూపిస్తే లోపలికి పంపిస్తారు. ప్రతి గేట్ దగ్గర మనం కూర్చోవడానికి అరేంజ్మెంట్స్ చేసి ఉంటాయండి. మన గేట్ నెంబర్ ఏదో ఆ నెంబర్ బట్టి మనం కూర్చోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తానండి. ఫ్లైట్ టికెట్స్ ఎలా తక్కువకు బుక్ చేసుకోవాలో. కనీసం మనం 2 months ముందు బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుందండి. మనం వీక్ డేస్లో బుక్ చేసుకోవాలి. ట్యూస్డే, వెన్స్డే డేస్లో బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. ఇన్ కేస్ మనం 1 week ముందు బుక్ చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో నాకు వాటర్ బాటిల్ కావాలి, యాడ్ టు కార్ట్ చేయాలి.
ఇక్కడ నుంచి వాటర్ బాటిల్ వస్తుందండి, మనం స్కాన్ చేయాలి కదా. సో అప్పుడు పే చేస్తే వాటర్ బాటిల్ వస్తుంది. ఎస్, మీ ఫ్లైట్ నెంబర్ అనౌన్స్ చేసిన తర్వాత మీ బోర్డింగ్ పాస్ చూపించి లోపలికి వెళ్ళండి. కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఈ చెక్ అయిన తర్వాత డైరెక్ట్ ఫ్లైట్ ఎంట్రన్స్ ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఇలా బస్ పెడతారు. ఇలా బస్లోనే తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇలా ఇక్కడ బస్ దిగాక ఇక్కడ మళ్ళీ మనకి క్యూ లైన్ ఉంటుందండి. మనం మళ్ళీ మన బోర్డింగ్ పాస్ చూపించాలి ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వాలంటే. మనం ఫ్లైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ బోర్డింగ్ పాస్లో సీట్ నెంబర్ ఉంటుంది. ఆ సీట్ నెంబర్ ప్రకారం కూర్చోవాలి. మీకు తెలియకపోతే అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టండి. అలాగే మనం సీట్లో కూర్చున్నాక మనం సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. మనకి పెట్టుకోవడం రాకపోతే ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళని అడగాలి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదంటే పక్కన వాళ్ళని అడిగినా సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే మీకు ఫ్లైట్లో ఏ సర్వీస్ కావాలంటే పైన ఉన్న బటన్ ప్రెస్ చేయండి. చేస్తే కనుక ఎయిర్ హోస్టెస్ మీకు హెల్ప్ చేస్తారు. మీకు వాటర్ కావాలంటే వాటర్ అయితే ఫ్రీ అండి, వాటర్ తాగొచ్చు. టీ, కాఫీ, నూడిల్స్, పోహాకి చార్జ్ చేస్తారు. ఫుడ్ ఐటమ్స్ కావాలంటేనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, నాట్ కంపల్సరీ. ఇక్కడ మనతో పాటు 7 kgs లగేజ్ తెస్తాం కదండి, ఇక్కడ పెట్టుకోవాలి అది. అలాగే మీకు ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు మీ లగేజ్ ఏ బెల్ట్ నెంబర్కి వస్తుందో ఫ్లైట్లో అనౌన్స్ చేస్తారు. అలాగే మీ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా బోర్డులో డిస్ప్లే అవుతుంది. ఏ బెల్ట్ నెంబర్లో మీ లగేజ్ ఉందో ఆ బెల్ట్ నెంబర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మీ కో ప్యాసింజర్స్తో పాటు మనం కంటిన్యూగా వస్తే సరిపోతుంది. లేకపోతే ఎగ్జిట్ అండ్ లగేజ్ కలెక్షన్ సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. బెల్ట్ 1, బెల్ట్ 2, బెల్ట్ 3 అని ఉంటాయి. మీకు ఫ్లైట్లో అనౌన్స్ చేసే బెల్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. లగేజ్ రావడానికైతే కొంచెం టైం పడుతుందండి. నాదైతే చాలా లేట్గా వచ్చింది. ఇగో నా బ్యాగేజ్ కోసమే చూస్తున్నాను నేను. సో మన లగేజ్ కలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ నుంచి మీరు క్యాబ్ సర్వీసెస్ అయినా బుక్ చేసుకోవచ్చు.